హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వీడియో ఏంటంటే మా అమ్మాయి కార్ చూపించబోతున్నాను. అంటే మామూలుగా అందరు కొత్త కార్ కొనుక్కొని కార్ని చాలా మంచిగా మెయింటైన్ చేస్తాం కదా, మోజు ఉంటుంది కదా కొత్త కార్ అని. అయితే పాతగైనా మన కారు మనకు ఎంత ఇష్టమే ఉంటుంది. మా అమ్మాయి కార్ పెడుతుందండి. నా భూతే నా భవిష్యత్తు అసలు మీకు చూపిస్తారండి. నేను ఆమెకు తెలియకుండా కీస్ పట్టుకొచ్చి నేను కార్ ఓపెన్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. తర్వాత నాకు బాగా ఉంటుంది. నాకు గన్నెత్తారా? కానీ అయినా సరే నేను చూపిస్తాను. అప్పుడన్నా నీట్గా పెట్టుకుంటుందేమో అని. పనులను పెట్టినా, వర్కర్లను పెట్టినా, ఎవరిని పెట్టినా సరే ఆ కారు అలాగే ఉంటుంది అనమాట. ఒకసారి చూపిస్తారండి. అయితే ఇప్పుడు కార్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాను మీకు. మామూలుగా ఎంత నీట్గా పెట్టుకోవాలి కదా, ఇదనమాట. అయిపోయింది. ఇది అయిపోతే పడేస్తాం కదా, అట్లా ఉంటుంది అనమాట. అట్లుంటుంది మనతో. ఇప్పుడు నేనే పడేయాలి. మొత్తం అయిపోయింది, ఇక్కడ పడేస్తాను. కీస్ ఇది ఓకే, కీస్ అంటే ఓకే. ఇంకా వాటర్ బాటిల్ ఓకే అనుకుందాము. ఇంకా చెప్పులు చూడండి, నేను దిగి చూపిస్తాను మీకు. కూర్చుంటే కనబడదు. ఇంకో చెప్పులు అట్లా పడి ఉంటాయి అన్నమాట చెప్పులు. ఇదంతా చెత్త, ఎంత డస్ట్. ఇట్లా అబ్బా చూడు ఎంత డస్ట్ ఉంది. ఇది నేను తుడిస్తేనే, లేకపోతే అంతే. ఫ్రెండ్స్ ఉన్నారనుకో, కూర్చున్నారనుకో, ఇక వాళ్ళ చెప్పుల చెత్త, మట్టి, దుమ్ము భయంకరంగా ఉంటుంది అన్నమాట. వెనక్కి వెళ్ళిపోతుంది సీటు. అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉందా, ఇది అయిపోతున్న వాటర్ బాటిల్ పడేయచ్చు కదా, పడేయదు. అది అక్కడే ఉంటుంది అనమాట. ఇప్పుడు సైడ్ కన్నా ఇట్లా పెట్టుకుంటాం కదా, అట్లా ఏం పెట్టుకోదు. ఇది ఇట్లా ఉంటుంది, చిన్న సైజు చెత్త బుట్ట అనమాట. అక్కడ వాటర్ బాటిల్స్ కదా, ఇక్కడ 2 వాటర్ బాటిల్స్. అంటే కార్ నిండా వాటర్ బాటిల్స్ ఉంటాయి. ఒకటి ఉంటే సరిపోదా? ఇక ఇక్కడ చూడండి బట్టలు, మొత్తం బట్టలు. ఇవి మనం ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి బట్టలు? మొత్తం ఈ బట్టలు అనమాట. మళ్ళీ ఇంకో వాటర్ బాటిల్, డైరీ ఎవరో ఇచ్చిండ్రు, ఇది నేనే పడేసింది. అంటే మనము దిగిన తర్వాత అన్ని ఇంట్లోకి తెచ్చుకుంటాం కదా, అట్లా ఉండదు అనమాట, పడేస్తుంది ఇక్కడ. ఇంక ఇది మళ్ళీ ఎవరో క్యాలెండర్ ఇచ్చిండ్రు, ఇది కూడా. ఇది ఇంకా బట్టలు ఇట్లా అనమాట, అంత ఇది చెత్త. ఇంకా బ్యాక్ సైడ్ బట్టలు, దుకాణం. ఇంకో ఇది ఒక దుకాణం, షాల్. ఇది ఇక్కడ ఇలా ఉంటుంది. అది ఎట్లనే ఉంచమంటుంది, మళ్ళీ తీయొద్దంటుంది. ఇవి ఇట్లనే ఉంచమంటుంది, అది ప్రాబ్లం. ఇవన్నీ నేను సదురుదామని చూస్తే నో అంటది అనమాట. ఇంకా ఇందులో ఉంటాయి చూడండి, ఇదిగో ఏంటిది, ఇంకోటి చూపిస్తాను, డ్రెస్. ఇంకా ఇంకోటి చూపిస్తాను వెరైటీగా. కార్లో ఇవి కూడా పెట్టుకుంటారా? తనకు కూడా నవ్వు వస్తుంది. కార్లో అసలు ఎందుకు పెట్టుకుందా? దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు? ఇంకా అబ్బో దొరికాయి రోయ్ డబ్బులు. చిల్లర ఉంది ఇందులో. ఇప్పుడు కార్ తుడిచే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చామనుకోండి, లోపల దొబ్బేస్తారు కదా, మనకేం తెలుస్తుంది ఇది ఉందని. ఇది సరే 150 వదిలేయచ్చు, కానీ చాలా దొబ్బేశారు అట్లా. ఆమె కారులో కాస్ట్లీ 45,000 రూపీస్ కళ్ళజోడ్లు, గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఒకటి 75,000, ఒకటి 25,000, అన్నీ పోయినాయి. ఒకసారి ఇట్లనే ఏదో డ్రైవింగ్ పెట్టుకుంది, అక్కడ చాలాసేపు వాడి డ్రైవర్కి ఇచ్చిపోయింది కారు. వాడు అన్నీ కొట్టేశాడు, టైర్ కూడా కొట్టేసిండాడు, వెనకాల టైర్ కూడా కొట్టిండు. కంప్లైంట్ ఇస్తా అంటే ఇచ్చుకోపో అన్నాడు. ఇంకేం చేస్తాం, ఏడ్చుకుంటూ కూర్చుంది. అప్పటి నుంచి కూలింగ్ గ్లాసెస్ కాస్ట్లీ కొంటలేదు, జస్ట్ 1000 రూపాయలు, 2,000 కొనుక్కొని పెట్టుకుని తిరుగుతుంది అనమాట. అట్లుంటుంది మనతో. ఇంకో జోక్ చూపిస్తాను మీకు. ఇది ఎందుకు వచ్చిందో తెలీదు. కుక్కర్ విజిల్ ఇందులో ఎందుకు ఉంది తల్లి? అర్థం కాలేదు నాకు. కుక్కర్ విజిల్ పెట్టుకుంటారు ఎవరన్నా కార్లో చెప్పండి? ఇంత విచిత్రమైన ఇదనమాట. వారిని చిచ్చిచ్చి. ఇటు చూడండి చెప్పులు, మళ్ళీ ఇక్కడ ఒక 2 చెప్పులు. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం.
కుప్పలు కుప్పలుగా. ఇంక ఇందులో ఏమేమి వస్తాయో చూద్దాం. ఇది మీడియా టీమ్ ఏదో మొన్న ఎక్కడికి వెళ్ళింది కదా అది. నెక్స్ట్ ఇది అంటే మొత్తం ఇక అంత చెత్త కళ్ళజోడిది నయమైంది. ఇంకేమో వస్తుంది ఇందులో. ఓకే ఇవి అవి మేకుల్ది కార్లు ఎందుకండి నాకు అర్థం కాదు. మేకెట్టుకుంటుందా ఎందుకు కొట్టుకున్నా నాకు అర్థం కాలేదు. ఇది అమ్మ ఇంట్లో ఎక్కువ రాలేదులే, అందులోనే మరి కుక్కర్ విజిల్లు గిన్నెలు వచ్చినాయి. అంతే ఇంకా ఇది వెనకాల ఇంక ముందు ఫ్రంట్ సీట్లో ఏముందో చూద్దాం. ఇంకా ఇదనమాట. ఇంకా పర్వాలేదు. వీటిని ఖాళీగా ఉంచింది ఎందుకో, రబ్బర్ బ్యాండ్ దొరికింది ఇందులో. అదనమాట. నేను క్లీన్ చేద్దామంటే ఈ మధ్య నాకు చెయ్యి నొప్పి బాగుండి నేనే మా కారు లోపలంతా క్లీన్ చేస్తాను ఎప్పుడు వస్తే అప్పుడు. ఈ మధ్య నాకు ఈ హ్యాండ్ పెయిన్ చాలా ఉండి నన్ను ఏ పని చేయనిస్తలేరు వీళ్ళు. దానివల్ల నేను ఇంకా ఘోరంగా కుక్కర్ విజిల్ కూడా దొరికింది చూసారు. ఆమెకు కూడా చూపిస్తాయి ఇప్పుడు కుక్కర్ విజిల్ ఎందుకు. అందుకే కారు ముట్టుకోదు అంటది అనమాట. ఊరికే చెత్త పెట్టుకుంటూ తిడతామని చెప్పి ఆమె. అందుకే కారు కూడా కొత్త కారు కొనదు. ఇదే ఎట్లా పడితే అట్లా వాడితే ఎందుకు కొత్త కారు ఖరాబ్ అవుతుంది ఉండని అని చెప్పి ఈ కారు కూడా కొన్నాక 1 year వరకు వాళ్ళ అన్నయ్యకే ఇచ్చింది. వాళ్ళ అన్నయ్య బాగా మెయింటైన్ చేస్తాడు. 1 year వరకు ఇచ్చి ఆ కారు అప్పుడు తీసుకుంది. ఈ కారు నడపడానికి కొత్త కారు నడపలే ఆమె. వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి తీసుకొని అప్పుడు నడిపింది అనమాట. వాళ్ళ అన్నయ్య కారు నడుపు ఇది నాకు ఇచ్చేయనంటే ఇవ్వదు. ఎందుకంటే నేను చెత్త చేస్తే అన్నయ్య తిడతాడని చెప్పి అసలు వాడు కారే నడపదు అస్సలు. ఈ కారునే వేస్తుంది పెద్ద బండిలాగా, తోపుడు బండిలాగా నడుపుకుంటుంది దీన్ని. ఎంత ఘోరంగా ఉందో చూడండి అసలు. అమ్మా ఇంకో చెప్పులు, చెత్త, మట్టి, దుమ్ము. ఏముంది ఇందులో? ఇక్కడ ఏమున్నాయి? చాక్లెట్స్, క్యాజు నట్స్. ఎప్పుడైనా కోపం వస్తే ఇలాంటి తింటుందేమో కూర్చొని. కోపం వస్తే కారు మీద చూపిస్తుందండి. ఓయ్ భయంకరంగా కారు భయపడిపోవాలి మనం, ఆ రకంగా నడుపుతుంది. బాగున్నాయి. అమ్మా అప్ప అయిపోయిన టిష్యూ పేపర్ ఇవన్నీ. మా క్యాప్ గాడి లీష్, చెప్పుల దుకాణం కారం. అది లిటరల్గా చెప్పుల దుకాణమే. మళ్ళీ షూజు ఇదేదో తీసేసుకుందాం. గోల్డ్ నిన్న పెట్టిందేమో అని భయపడ్డా. అంతే చెప్పుల దుకాణం అంతే. ఓ చిన్న చెప్పుల దుకాణం అనమాట ఇవ కారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఇది ఎక్సర్సైజ్ బ్యాగ్. ఓకే చిన్నది ఎక్సర్సైజ్ బ్యాగ్. ఓకే ఇదంటే ఓకే. ఇందులో ఏమో ఉన్నాయి ఇంకా. ఇలా బట్టలు అమ్మే షూట్కి ఎప్పుడన్నా ఎక్స్ట్రాలు పెట్టుకుంటుంది. ఓ అమ్మా ఇవన్నీ ఎందుకు? ఏదో స్టాండ్ తెచ్చుకుంది బట్టలు. ఇది ఇక్కడికి అనుకుంటా కానీ తీయట్లేదు. తీసుకొని దాదాపు నెల అయిపోయింది. బాత్రూమ్ స్టాండ్ ఇది కానీ తీయడానికి కుదురుతుంది అమ్మకు వచ్చినప్పుడల్లా. సో నేనే తీసేస్తా ఇక. మళ్ళా చెప్పులు. ఇదేందో ఒక చెప్పే కనిపిస్తుంది, ఇంకో చెప్పు లేదు. అయ్యా ఇంకో చెప్పు కనిపిస్తలేదు. ఉంది 2 చెప్పులు. చెప్పినా కదా చిన్న చెప్పుల దుకాణం మా అమ్మాయి కారు అంతే. ఇంకా మీరు ఎలా కారుని చెప్పుల దుకాణం చేసుకుంటారా? ఇది చేసుకుంటుంది అనమాట. ఆమె ఏం ఫీల్ అవుతుంది అంటే సేఫ్ ఫీల్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఎమర్జెన్సీ ఉండి ఎప్పుడన్నా ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికి, ఇదంతా లేకుండా కార్లో ఉందనుకోండి దాన్ని ఏదైనా అప్పటికప్పుడు వస్తుంటాయి కదా ఏవైనా, టక్కుని తీసుకొని వేసుకోవడానికి పెట్టుకుంటుంది అనమాట ఇవన్నీ యాక్చువల్లీ. ఇంకొక గొడుగు. ఇదంటే అవసరం అనుకోండి, ఇది ఉండాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నానని చెప్పి చూస్తుంది అక్కడ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.
ఈ బ్యాగులు ఎన్ని బ్యాగులు ఉంటాయి? క్యూట్ ఉంది బ్యాగ్, బాగుంది, మంచిగా ఉంది. ఇది వాడచ్చు కదమ్ముడు. ఇది అన్నమాట. ఇట్లా ఇంకా ఇంత చెత్త అయిపోయిన కలజోడు డబ్బా. అంతేలేండి. ఇక ఒక చిన్నది జడది ఇక హెయిర్ బ్యాండ్. ఎందుకు పెట్టుకుందో ఇది తెలియదు, ఇది పెట్టుకోదు అసలు యాక్చువల్లీ, కానీ ఎందుకు వచ్చిందేమో దాంట్లో. ఇదే అన్నమాట సంగతి అండి. ఇది మా అమ్మాయి కారులో లోపల ఇట్లా పెట్టుకుంటుంది. ఈమె నేను అన్నాం అనుకోండి, నా కారు నా ఇష్టం, మీరేం డిస్టర్బ్ చేయకండి అంటది. ఇక ఆమె ఉన్న మూడ్లో మేమేం డిస్టర్బ్ చేయము. కుదిరితే నేనే సదురుతా, లేదు సదురుతా కూడా ఈ మధ్య తిడుతుంది, గొడవ చేస్తుంది. అందుకని చెప్పి నేను సదురుడు బంద్ చేసిన. ఇట్లాంటి చేయనొప్పు కూడా వస్తుంది కాబట్టి నేను చేయలేను. ఇక బాగా పెయిన్ వస్తుంది. లేకపోతే మొత్తం ఆమె వచ్చిందంటే నా పని కారు సదురుడే పని. ఈమె కారు ఆయన కారు, ఇద్దరు కార్లు సదురుడే పని ఉంటుంది. ఎందుకంటే బోల్డ్ డబ్బులు పెట్టి కొనుక్కున్న కార్ని అట్లా చెత్త చెత్త పెడితే చాలా బాధ అనిపిస్తుంది నాకు. సో ఇంకా క్లీన్ చేస్తూ ఉంటుండే. ఇప్పుడు కొంచెం నేను వదిలేసి ఆ రకంగా ఉందన్నమాట. సదురద్దు అంటుంది, సదురితే చేయి నొప్పి వస్తే సదురక్క అంటుంది. సో ఇదే అండి మా అమ్మాయి కారు లోపల విశేషాలు. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. యాక్చువల్లీ నేను హారిక కార్ ఎప్పటి నుంచో చూపిద్దాం, ఒక వీడియోలో అది ఇద్దామని అనుకున్నా. అంటే ఒక ప్లాన్ ప్రకారంగా అంటే తీద్దామని. ఆమె ఎట్లా అలా ఉంటుంది తెలుసు కాబట్టి ఆమె తీసుకొచ్చి పెట్టంగానే ఈరోజు నేను షూట్ పెట్టుకొని చేసేసిన. ఇప్పుడు మా వంశీ కారు ఎట్లుందో చూస్తా. అంటే వాడిది ఎప్పుడు నీట్గానే ఉంటుంది, నేను ఎప్పుడు అసలు చెక్ కూడా చేయవాడి కారు. చూద్దాం ఒకసారి వాడి కారు ఎట్లుందో. సో ఇది మా వంశీ కార్ అనమాట. అలా నీట్గా పెట్టుకుంటాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయి కోపం వస్తుంది మళ్ళీ. మా వంశీ ఏంటంటే కారు ఆఫీస్ నుంచి కారు అట్లనే అంతకు మించి దీన్ని పెద్ద నడపడు అనమాట. ఆయనకు లేజీ డ్రైవింగ్, అంటే వెరీ లేజీ ఫెలో. ఎవరైనా నడుపుతూ కూర్చుంటాడు. చాలా నీట్గా పెట్టుకున్నాడు. కావలసిన వాటర్ బాటిల్స్ ఎంత మంచిగా పెట్టుకున్నాడో చూడండి. వాడు క్రీమ్స్, వాడు కూడా ఎమర్జెన్సీ అటు ఇటు తిరుగుతాడు. చక్కగా ఈ కవర్లో అన్ని ఇట్లా ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాడు. అన్ని నీట్గా పెట్టుకొని ఇందులో పెట్టుకున్నాడు అనమాట. కొంచెం నాది వచ్చింది అనుకోండి, ఇలా కొంచెం వాటర్ బాటిల్లో ఒక కోము పెట్టేసుకున్నాడు. అటు ఇటు తిరుగుతాడు కాబట్టి ఆ ఇల్లు ఈ ఇల్లు 2 ఇల్లులు ఉన్నాయి మాకు. సో అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు అనేసరికి వాడికి అట్లా ఎమర్జెన్సీ కోసం అట్లా పెట్టి నీట్గా మంచిగా. ఇక్కడ డస్ట్ అది కూడా ఏం లేదు. కొన్నప్పుడు ఇది కొని 2 years అవుతుంది. అది ఎంత మంచిగా ఉందో అప్పుడు అట్లనే ఉంది, సేమ్ మెయింటెనెన్స్. సో అటు చూపిస్తాం మీకు. ఇంకా నీట్గా చూడండి. ఇంట్లో సోఫాలో మనం దిండ్లు పెట్టుకొని ఎట్టు పెట్టుకుంటామో అట్లా అనమాట. అంటే పీపుల్ కూడా ఎవ్వరు కూర్చోరు. మా పాప కారులో అందరూ కూర్చుంటారు కాబట్టి అట్లా అవుతుంది. ఇంకా కొంచెం ఆమె కూడా పెద్ద దాన్ని పట్టించుకోదు కాబట్టి ఆ రకంగా ఉంటుంది అనమాట ఆమె కారు. ఈయన కొంచెం మెయింటైన్ చేస్తాడు నీట్గా, అంత క్లీన్గా. ఇప్పుడు దాదాపుగా 2-3 months అయిపోయిందేమో వాడిది లోపల క్లీన్ చేసి. కానీ బట్ అంత నీట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఎవరు కూర్చోరు కాబట్టి. వెనకాల ఎవరు కూర్చోరు, ముందు వాడు ఒక్కడే కూర్చుంటాడు. రేర్గా నేను కూడా ఎప్పుడో ఒకసారే పోతాడు వాడు కారులో, ఇక్కడ నుంచి కోకాపెట్టి పోయేటప్పుడు, అంతే మేడ్చల్ నుంచి. సో అట్లా నీట్గా ఉంటుంది ఈయన కారు. లేకపోతే మా అమ్మాయికి ఇప్పుడు కోపం వచ్చేస్తుంది, మమ్మీ నువ్వు కంపారిజన్ ఇలా చేస్తావా అట్లా చేస్తావా అంటారు. బట్ ట్రూత్ ఇదే, ఇద్దరిది చూసుకుంటే వీడు చాలా నీట్గా మెయింటైన్ చేసుకుంటాడు. ఆమె కొంచెం కేర్లెస్. ఆమె పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, బ్రెయిన్కి ఎప్పుడు ఎక్కువ పని కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయదన్నమాట. వర్క్లో ఏమన్నా నువ్వు పాయింట్అవుట్ చెయ్యి అంటది. సో నాకు కూడా అనిపిస్తుంది మరి వర్క్లో పాయింట్అవుట్ చేయడానికి ఉండదు అసలు. ఆమె ఏదైనా పెట్టిందంటే అది పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఏమీ అనలేను. ఇవన్నీ ఇవేం పట్టించుకోవద్దు, నాకు వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండదని చాలా స్ట్రిక్ట్గా చెప్తుంది. ఇవన్నీ నాకు అసలు మైండ్లో కూడా ఉండవు అని చెప్తుంది. కరెక్టే, అది కూడా అనిపిస్తుంది నాకు. కానీ మినిమం మెయింటైన్ చేస్తే బాగుండేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇంకా చూడలేక మేమే చేస్తాం, పనులను పెట్టుకొని అట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని ఏదో మేమే మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇది తీసుకొని నువ్వు వెళ్ళు, నేను అది నడుపుకుంటా అంటాడు. ఇది నీట్గా ఉంది కదా, ఇది కూడా ఖరాబ్ చేసి అది ఎలాగో ఖరాబ్ అయింది కాబట్టి దాన్నే నడుపుకుంటా అని. ఇది చచ్చినా తీసుకోదు. ఇక వాడు ఎప్పుడో ఇంకా గొడవ చేస్తే అప్పుడు తీసుకుంటుంది అనమాట. ఆ మైండ్ రఫ్గా చాలా స్పీడ్గా నడుపుతుంది కదా, స్పీడ్గా నడుపుతుంది కానీ పర్ఫెక్ట్గా నడుపుతుంది. సో ఆయన ఏంటంటే ట్రాక్ ఉంటుంది దీనిది. సో వాడికి తెలిసిపోతుంది స్పీడ్ రేట్ అని చెప్పి కూడా ఆమె ఇది నడపదనమాట. అది ఒక పెద్ద సీక్రెట్. చేతుల్లో అంత బలం లేదనమాట, 2 చేతులు ఉపయోగించాను.
ఇది బిడ్డకి నీట్గా బట్టలు చూడండి ఐరన్ మంచిగా ఇట్లా పెట్టుకున్నాడు అన్నీ ఒక పక్కకి, చెప్పులు మంచిగా బ్యాగ్లో ఇట్లా, ఇంకా ఆయనది జిమ్ బ్యాగ్. సో నీట్గా ఇట్లా క్లీన్గా ఇవి కూడా ఇట్లా మంచి చెప్పులు ఒక పక్కకి సైడ్కి పెట్టుకుంటే ఎంత ప్లేస్ ఉంది చూడండి మళ్ళీ మనం ఏమైనా పెట్టుకోవడానికి. సో ఇంకా హెడ్సెట్స్ పెట్టుకున్నాడు నీట్గా, ఇది కూడా అదే, ఇది కూడా మంచి ఒక బ్యాగ్లో పెట్టుకొని నీట్గా పెట్టేసుకున్నాడు అనమాట. సో నేను కూడా జాగ్రత్తగా మళ్ళీ అట్లాగే పెడతా, మళ్ళీ నా చెత్త చేసావు అంటాడు. ఇది గ్లాసెస్, సో మంచిగా కూలింగ్ గ్లాసెస్ కూడా జాగ్రత్తగా ఇందులో పెట్టుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా. మా అమ్మాయి అయితే కూలింగ్ గ్లాసెస్ చాలా బాగొట్టుకుంది పాపం, చాలా బాధేస్తుంది, కానీ ఏం చేస్తాం పోయినాయి ఇంకా. సో పెద్ద ఇంకేమీ వీడి కారులో చెత్త ఉండదు కాబట్టి ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటారు వీడియో చూసి, నాది ఇట్లా చెప్పినావు అని చెప్పి. అయినా పర్వాలేదు, ఇద్దరిది చూపించాను, ఎప్పటి నుంచో అనుకున్నా చూపించాలి అని. మీకు ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద కెప్టెన్ మామ్.